హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అండ్ ఈరోజైతే మేము స్వాజిలాండ్ వెళ్తున్నామండి ఆల్మోస్ట్ 1 మంత్ అయింది నేను వచ్చి ఎగ్జాక్ట్గా అన్నీ రెడీ చేసేసుకున్నాము బ్యాగ్లు అన్నీ ముందుగా ఏంటి అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మా ప్రయాణం అయితే మొదలవుతుంది ఇంకా వెళ్ళేటప్పుడు అమ్మ నాన్నలతో గుర్తుగా పిక్స్ తీసుకుందామని అమ్మ నాన్న అందరితోనూ పిక్స్ తీసుకున్నాను కాకపోతే కొన్ని పిక్స్ ఇక్కడ పెట్టలేదండి ఇంకా నాకైతే ఒక పక్క అమ్మ అని చెప్తుంటే ఇంక ఏడుపు వస్తుందన్నమాట అంత ఈజీగా ఏడవను కానీ లోపలే ఇంకా తన్నుకొస్తూ ఉంటుందన్నమాట అందరినీ మిస్ అవుతాం కదా పేరెంట్స్ని అందరినీ మిస్ అవుతాము నాకు చాలా ఇష్టం అండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి అని అలా అని అక్కడే ఉండిపోలేం కదా ఇంకా మన ప్రయాణం అయితే కొనసాగించాలి ఇంకా మన హస్బెండ్ పిల్లలు అందరూ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి తప్పదు ఇక మా ఊరి గంగమ్మ గుడి కొంచెం స్లో చేసాము మేము ఎక్కడికి వెళ్తున్నా మొక్కుకొని వెళ్తాము అండ్ వర్షాలు పడుతున్నాయి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఏట్లో నీళ్ళు కూడా వస్తున్నాయి అని గండి వ్లాగ్లో ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇంకా మా బాబు అయితే ఫుల్ బిజీ ఉన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళకి బోరు కొడుతుంది కదా మేమైతే పులివెందుల మీద వెళ్తున్నాము అండి ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదైతే నామాల గుండు ఫేమస్ టెంపుల్ అనమాట అక్కడ పులివెందుల సైడ్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది పులివెందుల కదిరి మీద వెళ్తాము రాయచోటి మీద కూడా వెళ్ళొచ్చు లాస్ట్ టైం మేము వచ్చేటప్పుడు అలాగే వెళ్ళాము అమ్మో హారిబుల్ అండి ఆ రోడ్లు అయితే సరిగ్గా లేవు ఇక 5K బయలుదేరాము ఇంటి దగ్గర ఇక డిన్నర్కి అయితే ఇక్కడ ఆగుతున్నాము ఇంటి దగ్గర నుంచి అయితే ఏం తెచ్చుకోలేదు ఆ హడావుడిలో ఎందుకులే అమ్మకి ఇబ్బంది పెట్టడం అని అమ్మ చేయిస్తానని చెప్పింది నేనే వద్దన్నాను ఆ రోజు నేను ఇండియాకి వచ్చేటప్పుడు అయితే ఇంటి దగ్గర అన్నీ చేసుకొని వచ్చాను ఇప్పుడైతే అమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇప్పుడే నా గురించి చాలా కష్టపడింది అనేసి ఇంకా వద్దు మేము దారిలో చేస్తాంలే అని చెప్పాము ఇది మా ఊరు వాళ్ళదే అండి ఈ హోటల్ అయితే రెస్టారెంట్ ఇక మేమైతే లంచ్ చేస్తున్నాము ఇక్కడ ఏంటి అంటే మామూలుగా ఫుడ్ అలా దొరకదు ఎక్కువ బిర్యానీ అలాంటివి ఉంటాయి ఇక నేను నా స్టడీస్ తర్వాత బయటికి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అండి ఇది కూడా కాదు మనకు హైదరాబాద్లో దొరుకుతుంది బండిపైన చేస్తూ ఉంటారు ఫ్రైడ్ రైస్ అదంటే నాకు చాలా ఇష్టము ఇక ఎక్కడికి వెళ్ళినా నేను వెజ్ ఫ్రైడ్ రైస్ తప్ప ఏమీ తినను ఇదైతే బాగుంది కానీ కొంచెం ఆయిల్ ఎక్కువైనట్లుంది అండ్ పిల్లలైతే ఈ వేడికి తట్టుకోలేక లస్సీ తాగుతున్నారు కానీ అది వదిలేశారు ఫుడ్ తిన్నారు వాళ్ళైతే నాన్స్ కర్రీ తీసుకున్నారు ఇంకా అన్నయ్య వస్తున్నారు నాతో నన్ను డ్రాప్ చేయడానికి తినేసి అయితే బయలుదేరాం కానీ వర్షం పడుతుంది బాగా చూడండి చాలా వర్షము అక్కడ నేను స్వాజిలాండ్ నుంచి బయలుదేరినప్పుడు ఫుల్ వర్షమే ఇప్పుడు మళ్ళీ స్వాజిలాండ్కి బయలుదేరేటప్పుడు వర్షం పడుతుంది మా చైత్రతో ప్రయాణం చేసేటప్పుడు ఏంటి అంటే ఆమెకి ఇంట్లో ఏసీ పడుతుంది కానీ కార్లో ఏసీ అస్సలు పడదండి అస్సలు వేయనివ్వదు ఇప్పుడు మనము రెంట్ కార్స్ తీసుకున్నప్పుడు కొంతమంది ఏసీ వేసినా వేయకపోయినా ఒకే ప్రైస్ ఉంటుంది కానీ ఏసీ వేస్తే ఎక్కువ ప్రైస్ ఉంటుందన్నమాట మా సైడ్ అయితే మేము అంతా పే చేసినా కూడా అందులో ఏసీ వేసుకున్నా వేసుకోకపోయినా ఒకే ప్రైస్ ఉంటుంది మా చైత్రతో వెళ్తే అసలు ఏసీనే వేయనివ్వదు ఫైనల్లీ మేమైతే లోపలికి వచ్చేసాం బెంగళూరు ఎయిర్పోర్ట్కి మేము ఇథియోపియన్ ఎయిర్లైన్స్కే వెళ్తున్నామండి సేమ్ ఇథియోపియన్ ఎయిర్లైన్స్ దాదాపు మాకు 2:30కి ఉంది ఫ్లైటు 10కి అంతా ఇక్కడికి వచ్చేసాము ఒక 4 hours ముందే ఉన్నాము ఎందుకంటే చెప్పలేం కదా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మధ్యలో ఒక్కొక్కసారి ఇరుక్కుపోయామంటే మళ్ళీ కష్టం అనేసి ముందే వచ్చేసాము అండ్ ఇక్కడ బ్యాగ్స్కి అయితే ర్యాపింగ్ చేయిస్తున్నామండి
ఇక్కడ ర్యాపింగ్ చేయించుకోకపోతే మనకి ఒక్కొక్కసారి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది, అంటే మిస్ అవుతాయి దాంట్లో. ఇంతకుముందు మా హస్బెండ్కి అలా జరిగింది, అందుకని మేము ఖచ్చితంగా ర్యాపింగ్ చేయిస్తాము, ఆ డబ్బులు ఎంతన్నా కానీ ఇవ్వండి. నేనైతే 6 బ్యాగ్స్ తీసుకెళ్తున్నాను, మేము ముగ్గురం కదా, ఒక్కొక్కరికి 23 కేజెస్ మాకు. అండ్ 2 హ్యాండ్ లగేజెస్ ఉన్నాయి, 7 కేజెస్. అండ్ నాకు 2 బ్యాగ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్ బ్యాగు, ఇంకొక పిల్లలకి ఇంకా స్నాక్స్ అంటే అవి ఇవి అన్నీ పెట్టుకున్న బ్యాగ్ ఒకటి. చూడాలి జర్నీ ఎలా ఉంటుందో ఏంటో. అండ్ ఇంకా మాది అన్నీ అయిపోయాయండి, చెక్ ఇన్ అయిపోయి ఇంకా ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. మాదైతే ఇమిగ్రేషన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా బోర్డింగ్ దగ్గరికి వెళ్తున్నాం, చాలా టైం ఉంది, ఏమైనా తీసుకోవాలి. డ్యూటీ ఫ్రీ షాప్స్ ఇవన్నీ అన్నీ ఉన్నాయి, కానీ చాలా మటుకు అంటే అంత షాప్స్ లేవు, ఎందుకంటే కోవిడ్ వల్ల చాలా క్లోజ్ చేశారు. మేము ఎక్కువైతే ఇక్కడ స్వీట్స్ తీసుకెళ్తాము, అంటే కాజు బర్ఫీ ఉంటాయి కదా, అవి అంటే చాలా ఇష్టం. అవి యాక్చువల్గా మండే చికెన్ తినను, సో ఇప్పుడు మిడ్ నైట్ దాటింది, సో ఇప్పుడు చికెన్ తినేయచ్చు. స్వాజిలాండ్ టైంలో కాలేదు, 9 అయింది. మనం ఇండియా టైం ఫాలో చేసేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ కూర్చున్నాం. మా సాయి మాటలు విన్నారా? ఇక్కడ మండే తిన్నాను, యాక్చువల్గా టైం అయితే దాటిపోయింది అని చెప్తున్నాడు. వాని మెయిన్ ఇంటెన్షన్ ఏంటైతే చికెన్ అయితే తినాలి, అది చికెన్ అంటే ఇష్టం బాబుకి. వింగ్స్ కానివ్వండి, ఇట్లా డ్రమ్ స్టిక్స్ అలాంటివి బాగా తింటాడు. వాడి ఎంజాయ్మెంట్లో వాడు ఉన్నాడు. అలాగని పూర్తిగా ఏం తినడు, జస్ట్ ఆ ఫ్లెష్ ఉంటుంది కదా, అది మాత్రం తిని పెట్టేస్తాడు. ఇక మేమైతే బోర్డింగ్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ జర్నీలో నేను చాలా టైర్డ్ అయ్యానండి, చాలా తిరిగాను. ఎందుకంటే మేము 3 ఇయర్స్ తర్వాత వచ్చాము, చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. అందులోనూ మా హస్బెండ్ మాతో రాలేదు కదా, తను వచ్చాడంటే తనే చూసుకుంటాడు అన్ని పనులు. సో నేనైతే చాలా తిరిగాను, అమ్మ నాన్నలతో స్పెండ్ చేసింది అయితే అస్సలు లేదు. మాకు చెక్-ఇన్ దగ్గర అయితే కొంచెం ప్రాబ్లం అయింది. ఏంటి అంటే మేము యాక్చువల్గా బెంగళూరు టు ఇథియోపియా, అడిస్ అబాబా టు జోనస్బర్గ్ వరకే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాము. అండ్ జోనస్బర్గ్ నుంచి స్వాజిలాండ్కి బై రోడ్ రావచ్చండి, చెప్పాను కదా నేను, ఒక 3 అవర్స్ అలా పడుతుంది అంతే. మాకు మా వెహికల్ వస్తుందన్నమాట ఇంటి దగ్గర నుంచి. కానీ వాళ్ళు ఏంటి వెహికల్ అసలు ఎలా వెళ్తారు ఏంటి, మేము అలౌ చేయము అది ఇది అన్నారు. తర్వాత ఏదో మాట్లాడేసి తర్వాత అయితే అలౌ చేశారు. చాలాసేపు నిలబడ్డామండి మేము. యాక్చువల్గా క్యూలో అయితే మనకు ఇలా పిల్లలు ఉంటే మాకు ఒక బెనిఫిట్ ఏంటంటే మనల్ని ముందే పంపించేస్తారు, అంటే ఎక్కువసేపు పిల్లలు ఉండలేరు కదా అని. అలా వెళ్ళాం, కానీ వాళ్ళు మమ్మల్ని ఒక సైడ్ నిలబెట్టేసి హంగామా చేశారు. ఫైనల్లీ అయితే ఫ్లైట్ అయితే ఎక్కేసాం, ఇథియోపియన్ ఎయిర్లైన్స్. లాస్ట్ టైం అడిస్ అబాబా టు బెంగళూరు చిన్న ఫ్లైటే, స్క్రీన్ లేదు, అంటే ఇట్లా స్క్రీనింగ్ టీవీలు లేవన్నమాట. ఇప్పుడైతే ఉంది. పిల్లలు అయితే చాలా హ్యాపీ, అందులోనూ వాళ్ళ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఇంకా దాంతో ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే ఎక్కేసాము, ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాము. సేమ్ ఇథియోపియన్ ఎయిర్లైన్సే, ఎందుకంటే మాకు చాలా కన్వీనియంట్గా ఉంది, ప్లస్ ఎక్కువ టైం పట్టదు, జర్నీ అయితే టైం సేవ్ అవుతుంది. అందుకని మేము మళ్ళీ ఇథియోపియన్ ఎయిర్లైన్సే బుక్ చేసుకున్నాము. వచ్చేటప్పుడు అడిస్ అబాబా టు బెంగళూరు ఫ్లైట్ అంత బాగాలేదు, కానీ ఇప్పుడు బాగుంది, బాగా వేశారు. నాకైతే బాగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఈ ఫ్లైట్ అయితే చాలా బాగుంది. ఈ ఇథియోపియన్ ఎయిర్లైన్స్లో ఫ్లైట్లో ఈ మ్యూజిక్ ఉంది చూడండి, చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. మేమైతే కూర్చొనేసాము. ఈసారి అయితే చాలామంది జర్నీ చేస్తున్నారండి, మన బెంగళూరు టు అంటే జోనస్బర్గ్ వరకు. అంతా తమిళియన్స్. ఫ్లైట్లో అయితే చాలా హంగామాగా ఉంది. వాళ్ళంతా ఎంప్లాయీస్ ఉన్నట్టున్నారు, ఏదో జరుగుతుందంట జోనస్బర్గ్లో, దానికోసం అని అయితే వీళ్ళని ఇన్వైట్ చేశారేమో, వెళ్తున్నారు, మాకు పర్టికులర్గా తెలీదు, ఏదో అంటుంటే విన్నాము అంతే. ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. బెంగళూరు సిటీ అంతా లైట్స్తో, నైట్ టైం కదా, తెల్లవారుజామున 2:30కి మా ఫ్లైటు. చాలా బాగుంది.
వచ్చేటప్పుడు చేయలేదు కదా అని ఈసారి అట్లీస్ట్ మన వీడియోస్లో ఇట్లా ఏరియల్ వ్యూస్ ఉండాలి అని షూట్ చేశాను. కానీ ఇంకో ఫ్లైట్ కదులుతూ ఉంటుంది కదా, అంత క్లారిటీగా అనిపించదు. అందులోనూ మన మామూలు ఫోన్లే కదా, అంటే వీడియో స్టెబిలిటీ ఉంటుంది కానీ అటు ఇటు కదులుతుంటే ఒక్కోసారి కదులుతాయి. అండ్ మేమైతే అడిస్ అబాబాలో ల్యాండ్ అయ్యాము. 5.5 hours అండి జర్నీ, అంతే. చాలా అసలు ఏమనిపించలేదు, అప్పుడే వచ్చేసామా అనిపించింది. అడిస్ అబాబా ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది మనకి కోవిడ్ వచ్చినప్పటి నుంచి చాలామంది ఇట్లా ఇథియోపియా మీద నుంచే వెళ్తున్నారండి. మోస్ట్లీ ఇక్కడ అంత రెస్ట్రిక్షన్స్ ఏమీ లేనట్టున్నాయి. మేమైతే దిగేసి ఇంకా బస్సులో కూర్చున్నాము. మామూలుగా అట్లా కనెక్ట్ ఉండవు మా ఎయిర్పోర్ట్లోకి, అంటే కొన్ని ఫ్లైట్స్ ఉంటాయి కానీ కొన్ని ఫ్లైట్లు అక్కడే దింపేస్తే ఇంకా మనం ఆ బస్సులు ఉంటాయి కదా ఆ ఎయిర్లైన్స్వి, ఇంకా బస్సులో ఎక్కి వచ్చేస్తున్నాము. నాకైతే 2 బ్యాగులు ఉన్నాయి కదా, కొంచెం కష్టంగానే అనిపించింది. బస్సులో అయితే ఉన్నాం. పిల్లలు ఒకటి ఉంది పాపం, వాళ్ళకి 7 kgs ఉంది. ఈసారి అయితే మేము ఒక్కరమే రావట్లేదండి, మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో ఈసారి అయితే ఏమంతా, ఆల్రెడీ వచ్చాను కాబట్టి ఇంకా నాకు భయం అయితే లేదు. ఇంకెప్పుడైనా నేను ఒక్కదాన్నే వెళ్ళగలను. పిల్లలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారండి, నాకైతే ఏ ఇబ్బంది రాలేదు. ఇప్పుడే మా ఫ్రెషర్స్ అంతా అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయాము. మళ్ళీ ఫ్లైట్ ఒక 2 hours ఇక్కడేమంత హీటర్ వేసినట్లున్నారు, బయట చాలా కోల్డ్ ఉంది. But mommy got biscuits, so we ate that. ఇక 2 hours ఫ్లైట్ అయితే ఉంది, అడిస్ అబాబా టు ఓఆర్ టాంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జోహానస్బర్గ్. నాకైతే అంత ఏమీ టెన్షన్ అనిపించలేదండి. యాక్చువల్గానే నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం అని కాదు, కానీ ఏదైనా ధైర్యంగా చేయాలి, వెళ్ళాలి అనుకుంటాను. మనకు అన్ని టైమ్స్ మనకు అందరూ తోడు ఉండరు కదండి, ఒక్కొక్కసారి మనం ఒక్కరమే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ ఈ జర్నీస్ అని కాదు, లైఫ్లో కూడా దేనికి భయపడకూడదు, అలా లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉండాలి. మా హస్బెండ్ చాలా భయపడ్డాడు, కానీ నేనే ధైర్యం చెప్పాను, అంటే అదే ధైర్యం చెప్పడం అని కాదు, నేను వెళ్తాను ఏమీ లేదని. మా హస్బెండ్ కూడా నాకు చాలా సపోర్టివ్ అండి. నేను వెళ్తాను అంటే తను కూడా తన లోపల టెన్షన్ ఉంటుంది కంపల్సరీ, తనకి చాలా టెన్షన్ పడతారు, కానీ నా మీద ధైర్యం అనమాట, ఎలాగైనా వస్తుంది అని. రాక్షసి అని కూడా అంటారు మా ఇంట్లో నన్ను, ఎందుకంటే భయపడను దేనికి. ఇప్పుడైతే మీరు ఇక్కడ మనకి ఫ్లైట్లో అసలు మన లగేజెస్ కానివ్వండి, ఫుడ్ ఇలాంటివన్నీ ఎలా పెడతారని ఇంకా నేను కూర్చున్నాను. ఫ్లైట్లో టేక్ ఆఫ్ అవ్వడానికి టైం ఉంది, జస్ట్ ఇట్లా టైం ల్యాప్స్లో పెట్టాను. ఓహో ఇలా పెడతారా అనుకున్నాను. మనం ఎప్పుడు చూడం కదా, జస్ట్ మన లగేజ్ అక్కడ డ్రాప్ చేస్తాము, మళ్ళీ దిగేటప్పుడు అక్కడ తీసుకుంటాం కదా. ఇలా కంటైనర్స్ అన్నీ ఉన్నాయి చూడండి, ఇలా కంటైనర్స్ అన్నీ తెచ్చి పెడతారు. అండ్ మన సూట్ కేసులు అయితే ఎట్లా అంటే అట్లా వేస్తారండి, ఇసిరేసేస్తారు. అందుకే మనం గ్లాస్ ఐటమ్స్ అలాంటివన్నీ కేర్ఫుల్గా అంటే మనము సర్దుకోవాలి. అలా ఉంటే కంపల్సరీగా మామూలుగానే వేస్తారు. చూడండి ఎలా లాగి కింద పడేస్తున్నారో, వాటిల్లో ఏమైనా గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయంటే అంతే. ఇక ఈ కంటైనర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫుడ్ అనుకుంటాను. ఇంకా మనకంతా ఫ్లైట్లో ఫుడ్ కావాలి కదా, ఇంకా ఫ్లైట్లో ఫుడ్ అంతా పెట్టేస్తారు. అండ్ బస్సులో ఇంకా జనాలు వచ్చేవాళ్ళు ఉంటారు కదా, డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా ఎన్ని ఫెసిలిటీస్ వచ్చాయో కదా మనకి, లైఫ్ అంతా చాలా ఈజీ అయిపోయిందండి. లైఫ్ ఈజీ అవ్వడం వల్ల, ఈజీ అంటే మనము ఇట్లా ట్రావెలింగ్ కానీ అన్నీ కన్వీనియంట్గా ఉన్నాయి. ఏదైనా సరే ఈ డిజిటల్ టెక్నాలజీలో మనుషులకు కూడా ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు అన్నీ తగ్గిపోయాయి. మనీ కోసం పరిగెడుతున్నాం అందరము, అంటే అందరని కాదండి, మళ్ళీ ఎవరైనా మీకు మంచిగా అఫెక్షనేటెడ్గా ఏదైనా ఉంటే తప్పుగా అనుకోకండి, మామూలుగా చెప్తున్నాను. చాలా మటుకు మనము ఇప్పుడు ఈ దేశాలని దాటి వస్తున్నామంటే కూడా మనీ కోసమే అండి. మనము మంచి ఆపర్చునిటీస్ కోసము అలా వస్తూ ఉంటాము. కానీ అది చూసేవాళ్ళు కొంతమంది ఈ డబ్బు మీద ఆశ అంటారు, మనం ఏమి చేయలేము. ఇలా విదేశాల్లో ఉంటే ఏదో లగ్జరీస్ లైఫ్ ఉంటుంది, లావిష్ లైఫ్ ఉంటుంది అనుకుంటారు. అదంతా రాంగ్ అండి. చాలా కష్టాలు ఉంటాయి. మనీ ఒకటే కాదు, జీవితము ఎన్నో కోల్పోతారు. ప్రేమలు, ఆప్యాయతలు, అమ్మా నాన్నని మిస్ అవుతాము. ఈవెన్ నేను కానీ మా హస్బెండ్ కానీ
పిల్లలంటే పిల్లలకి మనం ఉంటాం కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఈ ఏజ్లో తెలీదు. ఇక మనం అమ్మ నాన్నల్ని తోబుట్టుల్ని మిస్ అవుతాము. అలాగే మా హస్బెండ్ కూడా వాళ్ళ అమ్మ నాన్నల్ని అందరినీ మిస్ అవుతారు. మా హస్బెండ్ అయితే రాలేదు పాపం, తనకి వర్క్ బిజీ వల్ల తనకైతే అంటే ఏమంటారు పర్మిషన్ లేదు, అందుకే తనైతే రాలేదు. మేము మాత్రమే వెళ్ళి వచ్చేస్తున్నాము. అండ్ తనకి ఉంటుంది కదా వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి అనేసి, కానీ తప్పదు. కానీ ఇప్పుడు డబ్బుకున్నంత వాల్యూ మనుషులకైతే ఏమి ఇవ్వట్లేదండి. నేను ఈ ట్రిప్లో అయితే చాలా తెలుసుకున్నాను, ఫ్రాంక్గా చెప్తున్నాను. నా జన్మభూమి అయినా కూడా నేను ఇండియాలో ఉండలేకపోయాను. అంటే మన ఏదో లైఫ్ లగ్జరీస్ లైఫ్ కోసం అది ఇదని కాదు, ఎందుకో నాకైతే ఈసారి ఎందుకో ఎక్కువ రోజులు ఉండాలని అనిపించలేదు. యాక్చువల్గా మేమైతే 1 month కోసమే వెళ్ళాము. ఓన్లీ మా పేరెంట్స్, మా హస్బెండ్ పేరెంట్స్ అంతవరకే విజిట్ చేశానండి. నేనైతే ఎక్కడ ఇంకా వెళ్ళలేదు కొన్ని పనుల వల్ల. చెప్తున్నాను కదా, డబ్బుకున్నంత విలువ మనుషులకి లేదు. ఆప్యాయతలు అనురాగాలు అలాంటివి అయితే ఏమీ లేవు ఇప్పుడు. ఈ కోవిడ్ తర్వాత ఇంకా అనుకున్నాము కొంచెము జనాలు మార్పు వచ్చింది అట్లీస్ట్ అని అనుకున్నాం, కానీ అంత ఏం లేదండి, అంత మార్పు ఏం లేదు. ఏదైనా డబ్బులు ఉంటేనే మనిషికి వాల్యూ ఇస్తున్నారు, అవసరం ఉంటేనే మాట్లాడుతున్నారు. ఇవే అందరంతే, ఓన్లీ పేరెంట్స్ తప్ప మిగతా వాళ్ళంతా స్వార్థంతోనే ఉన్నారని నేనంటాను. మీరు కూడా నాతో ఎవరైనా ఏకీభవిస్తే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా నా మాటలతో కనెక్ట్ అయ్యి ఉంటే అది విషయము. మన ఫ్లైట్ అయితే చూడండి ఎంత బాగా క్లౌడ్స్ అంతా ఏదో, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా నీలి మేఘాలలో అదేదో జగదేక విడతలకు సుందర్లో అదే మనం చూడడం మామూలుగా సినిమాల్లో. ఇప్పుడంటే ఫ్లైట్లో జర్నీ చేస్తున్నాం, కానీ అప్పుడంతా సినిమాల్లో చూసిందే కదా మనము. ఎన్నిసార్లు ఫ్లైట్లు ఎక్కినా కూడా ఆ ఎక్సైట్మెంట్ అయితే నాకు ఉండనే ఉంటుంది. అండ్ ప్రతిదీ క్యాప్చర్ చేసుకుంటానండి, ఉంటాయి మనకు గుర్తుగా అనేసి. మేఘాలు అయితే చాలా బాగా వెళ్తున్నాయి. ఈ ఇథియోపియా టు అంటే అడిస్ అబాబా ఎయిర్పోర్ట్ నుంచి జోనస్బర్గ్కి ఫ్లైట్ అంత ఎక్కువ పైకేం వెళ్ళలేదండి, మాకు అన్ని కింద కనపడుతూనే ఉన్నాయి. ఈ టాంజానియా, జాంబియా ఇలా కంట్రీస్ అన్నీ వస్తూనే ఉన్నాయి. వాటిని అన్నిటిని దాటుకొని వచ్చేస్తున్నాం మేమైతే. ఇప్పుడైతే మార్నింగే కదా మేము ఇండియాలో 2:30కి బయలుదేరితే ఇక్కడ 2.5 hour డిఫరెన్సు అడిస్ అబాబాకి మనకి ఇండియాకి. అందుకే మార్నింగ్ మేము మళ్ళీ ఫ్లైట్ ఎక్కింది 8కి ఎంతకో అనుకుంటాను, 7:30కో. అప్పుడైతే మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే ఏముంటుంది, ఇలా స్నాక్స్ లాగా నట్స్ అలాంటివి ఇచ్చారు. ఇంకా జ్యూస్ అయితే తీసుకున్నాం మేము. అప్పుడే కాఫీ తాగి వచ్చాము ఎయిర్పోర్ట్లో, అందుకని ఇక్కడ తాగాలి అనిపించలేదు. బాగా చూడండి ఫ్లైట్ అయితే చాలా తక్కువ డిస్టెన్స్లోనే వెళ్తుంది. అండ్ తర్వాత అయితే మాకు లంచ్ కూడా ఇచ్చారు. ఫుడ్ అయితే బాగాలేదండి, నా కంప్లైంట్. ఇథియోపియన్ ఎయిర్లైన్స్లో ఫుడ్ అయితే అంత బాగుండదు. ఇది మామూలుగా ఇండియా నుంచే వచ్చారు, కానీ నేను అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను ఇండియా నుంచి వస్తున్నాం కదా మన ఫుడ్ ఉంటుందేమో అని. అలా ఏం లేదు. అదేదో ఫిష్ ఇచ్చారు, ఫిష్ కర్రీ, రైసు. ఇదైతే అబ్బో పాస్తా, చికెన్. నేనైతే అస్సలు తినలేదు దాన్ని, పిల్లలు కూడా తినలేదు. నిజంగా నాకు ఈ జర్నీ ఇథియోపియా టు అడిస్ అబాబా టు జోనస్బర్గ్ చాలా హారిబుల్ అనిపించింది. ఎందుకో నేను ఫ్లైట్లో కూర్చోలేకపోయానండి ఎక్కువ. 5.5 hour జర్నీ, అంతకంటే ముందే వచ్చిందనమాట ఫ్లైట్. కానీ ఎందుకో నేనైతే ఉండలేకపోయాను. మా బాబు చాలా సతాయించాడు, వాడు ఏదో ఆ చాక్లెట్ అంతా కిందేశాడు, దాన్ని అంతా క్లీన్ చేసుకోవడము అంతా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది కదా, వాళ్ళంతా ఫుడ్ ఇస్తారు మనకి. మొత్తానికైతే అబ్బో హారిబులే అనిపించింది నాకు. ఫైనల్లీ అయితే మేము ఇంకా ఫ్లైట్ దిగేసాము. టైం అయితే 1 o'clock అయింది. చాలా టైం టు టైం వచ్చిందండి. మార్నింగ్ చూడండి మేము ఇదే ఫస్ట్ టైం అంటే సేమ్ డేట్లో ఇండియా నుంచి ఇలా రావడము. మార్నింగ్ ఇండియాలో 2:30కి అఫీషియల్లీ 2:30కి మనం ఇండియా లీవ్ అయ్యాం కదా. ఇక్కడైతే 1 కంతా వచ్చేసాం. ఇంకా మా లగేజెస్ అంతా తీసుకున్నాము. మా లగేజ్లు అన్నీ 6 కదా, దాంట్లో పెట్టుకునే కొద్దీ నాకు నిజంగా అందులోనూ మేము ఒక్కరమే కాదు, ఫ్రెండ్స్ కూడా వచ్చామన్నాం కదా. అండ్ మా
అంటే అనంతపూర్ డిస్టిక్ అబ్బాయి ఇది. మా హస్బెండ్ వాళ్ళతో పాటు వర్క్ చేస్తారు. నాకు ఆ అబ్బాయి ఉండడం వల్ల నాకు చాలా అంటే తను తెలుసు మాకు, తను కూడా మాతో వస్తాడని, అందుకనే తను హెల్ప్ఫుల్గా ఉంటాడనేసి నేను లగేజ్ అన్నీ మేము ఏది మిస్ కాకుండా అన్నీ తెచ్చుకున్నామండి. థ్యాంక్ యూ అండి ఆ బ్రదర్కి అయితే. ఇంకా మేమైతే చెప్పాను కదా బై రోడ్ వెళ్తున్నాము అని, బయటకైతే వచ్చేసాము. అంత ఇమిగ్రేషన్ అంత డిఫికల్ట్గా ఏం లేదు. ఇండియాలోనే అంత హంగామా చేశారు కానీ ఇక్కడైతే మాకేం లేదు. ఇలా ఉంటుంది వెహికల్, అలాగే వెనకాల ట్రాలీ లాగా ఉంటుందండి. ఇంకా మన అన్ని దాంట్లో పెట్టేసుకొని వచ్చేయచ్చు. చాలామంది ఫ్లైట్ జర్నీ చేయరండి స్వాజిలాండ్ నుంచి జోనస్బర్గ్కి, ఇలా బై రోడ్డే వస్తారు. దీంట్లో కూడా మనకు టికెట్ మామూలుగా 400-600 ర్యాండ్స్ ఉంటుంది అంతే. అదే ఫ్లైట్ అయితే 2500 ర్యాండ్స్ ఉంటుంది. అందుకనే ఎక్కువ ఇలా బై రోడ్డే ప్రిఫర్ చేస్తారు. ఇంకా ఓన్ వెహికల్స్ ఉంటే డ్రైవర్ ఉన్నారంటే అతనికి ఒక 200 ర్యాండ్స్ ఇచ్చామంటే 200లో అయిపోతుంది. అంటే మన ఫ్యూయల్ ఖర్చు అంతా అవుతుంది లేండి, కానీ ఫ్లైట్ టికెట్ కంటే తక్కువే అవుతుంది. ఇది ఫైనల్లీ మేము జోనస్బర్గ్లో బై రోడ్ వెళ్తున్నాము. జోనస్బర్గ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం స్వాజిలాండ్కి బయలుదేరుతున్నాము. రోడ్స్ బాగుంటాయండి ఇక్కడ ఆఫ్రికాలో. ఇక్కడ ఆఫ్రికాని ఊరికే పేరుకే కానీ అలా ఏముండదు. ఈ సౌత్ ఆఫ్రికా, మాది వచ్చేసి సదరన్ ఆఫ్రికా. ఆ రోడ్స్ కానివ్వండి చాలా బాగుంటుంది, వెదర్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా నా వీడియోస్ చూస్తూ మీకు ఏదైనా ఆపర్చునిటీస్ ఆఫ్రికాలో వస్తున్నాయంటే మిస్ చేసుకోకండి, బాగుంటాయి, మంచిగా ఉంటుంది మీకు. అంటే కొన్ని అంటే ఇప్పుడు మనము ఇండియా వదిలి బయట కంట్రీస్కి వస్తున్నామంటే మన సేఫ్టీలో మనం ఉండాలండి. ఈవెన్ మన ఇండియాలో కూడా మనకి ఇప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, ఎక్కడున్నాయి. ఇక్కడైతే చిన్న చిన్న లేక్స్ కూడా ఉన్నాయి, వాటర్ అయితే బాగా ఉన్నాయన్నమాట, వర్షాలు పడుతూ ఉంటాయి ఇక్కడ కూడా. అండ్ ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. చాలా స్పీడ్గా వెళ్తుందండి బండి అయితే, దాదాపు ఒక 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఆల్మోస్ట్ 130-140 స్పీడ్లో వెళ్తూ ఉంటాయి. రోడ్లు బాగుంటాయి కదా. అదే చెప్తున్నాను కదా, ఎవరైనా ఆఫ్రికాలో ఆపర్చునిటీస్ వస్తే వదులుకోకండి, చాలా బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మేమైతే ఇంకా అప్పుడు ఆ ఫ్లైట్లో తిన్నదే కదా, చాలా ఆకలేస్తుంది. ఒక చోట అయితే ఆపాము. ఇంక ఇక్కడ ఏముంటాయి పిజ్జాలు అవే కదా, ఇంకా అవే తీసుకుంటున్నాము. చాలా బాగుంది చూడండి, ఎంత బాగుంది ఇక్కడంతా. జర్నీ చేసే వాళ్ళంతా ఇక్కడ ఆగి వాష్రూమ్స్కి అలా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తూ ఉంటారు. ఆ రోజు ట్యూస్డేనే లేండి నేను చికెన్ తిన్నాను. ఇప్పుడే పిజ్జా తిన్నాము. ఆఫ్రికాలో అల్ట్రా సిటీ ఇది సౌత్ ఆఫ్రికా. అక్కడ పిజ్జా తిని మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇదైతే వండర్ఫుల్, చూస్తున్నారా, కనబడుతుందా మీకు? ఇంద్రధనస్సు విబ్జిఆర్. నిజంగా నాకు ఇంద్రధనస్సు అంటే మనకు చిన్నప్పుడు విబ్జిఆర్ అని చెప్తారు కదా, అదే గుర్తొస్తుంది. కలర్స్ అవన్నీ అది ఉంటే కానీ కలర్స్ తెలియదు అనమాట నాకైతే. మేము దారి పొడుగున వెళ్తున్నంతసేపు ఇలా ఇంద్రధనస్సు హరివిల్లు కనపడుతూనే ఉందండి. నిజంగా చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ అంటే మేము ఆల్మోస్ట్ బయటకు వచ్చేసరికి 2 o'clock అలా అయింది. మా అన్ని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఇక్కడ తిన్నాం కదా, ఇంకా ఈవినింగ్ టైం అయింది ఆల్మోస్ట్. బాగుంది అయితే వెదర్ అయితే. ఇక్కడికి వచ్చినాక ఇంకా నాకైతే అమ్మయ్య అనిపించింది. ఎందుకంటే పిల్లలకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా జాగ్రత్త పడ్డానండి. ఎక్కడికి తిప్పలేదు వాళ్ళనైతే, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే తప్ప. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నా జర్నీ అయితే కొనసాగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.